నమస్తే అండి. నేను ఇందిర. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. ఈరోజు ఒక మంచి ఫెర్టిలైజర్ తయారు చేసుకున్నాను మొక్కల కోసము. అదేంటో మీకు చెప్తాను. బాగా పండిన 4 అరటిపళ్ళు, కొద్దిగా పల్లి చెక్క, కొద్దిగా నువ్వుల చెక్క, కొద్దిగా ఆవాల చెక్క అండ్ వీటికి కొద్దిగా బెల్లం యాడ్ చేసి 3 మగ్స్ వాటర్ వేసి బకెట్లో ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి ఒక 5 డేస్ ఫర్మెంటేషన్ చేయాలండి. రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల మంచిగా ఏరేషన్ జరుగుతుందనమాట. సూక్ష్మజీవులు ఉంటాయి కదండి, అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది కదా, వాటి మధ్య మంచి ఏరేషన్ జరిగి మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు చూపిస్తాను నేను. బాగా పండిన బనానా 4, నువ్వుల చెక్క, పల్లీల చెక్క, కొద్దిగా ఆవపిండి చెక్క, బెల్లం, ఇవన్నీ వేసి కలిపేసి కొద్దిగా వాటర్ వేసేయాలి. అంతే. ఒక 4 డేస్ లేదా ఒక 5 డేస్ పక్కన పెట్టేయాలి. అంటే మార్నింగ్ ఈవినింగ్ కలపాలి. దీన్ని వాటర్లో డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇవ్వచ్చు ఆఫ్టర్ 5 డేస్. ఈ బకెట్ నిండా వాటర్ తీసుకొని దీనికి ఇలాగా 1 మగ్ యాడ్ చేసుకుంటాను. మనం ఎంత పలుచగా ఇస్తే అంత మంచిదండి మొక్కలకి. చిక్కగా ఇవ్వకూడదు, పలుచగానే ఇవ్వాలి. చూడండి, పలుచగా ఉంది. దీన్ని పెద్ద మొక్కలకి అయితే 1 మగ్ ఇవ్వచ్చు, చిన్న మొక్కలకి ఒక 1/2 మగ్ ఇస్తే సరిపోతుంది. ఇది ఎవ్రీ వీక్ ఒకసారి ఇవ్వచ్చు. అలానే ఎవ్రీ వీక్ సేమ్ కాకుండా మార్చి ఇస్తూ ఉంటే మొక్కలకు మంచి పోషకాలు అందుతాయండి. ఈ ఫ్లవర్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఈ మొక్క పేరు గజానియా. చాలా బాగుంది కదండి. ఇక్కడ చూడండి, మొక్క సన్ఫ్లవర్ కూడా వచ్చింది. ఇది 3rd ఫ్లవర్ అండి. ఇది ఫస్ట్ బ్లూమ్ అయింది, సెకండ్ ఇది, 3rd వన్ ఇది. దీని నుండి సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చండి మనం. చిన్న హార్వెస్ట్ ఉంది, చేసుకుందామా? ఓకే. వంకాయలండి. ఫ్లవర్స్ మంచిగా వచ్చాయండి చక్కగా. దీనికి ఈ వంకాయలు మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడతారండి. నల్ల వంకాయలు అయితే తినరు, ఇవైతే చాలా ఇష్టపడతారు మా ఇంట్లో. మా అమ్మ అయితే తినదండి, ఓన్లీ నేను మా అమ్మ తింటాం ఇవి. బాగా వచ్చింది చూడండి. ఈ సీడ్ కలెక్ట్ చేసుకొని దాచుకోవాలండి, నెక్స్ట్ ఇయర్ కూడా మనకు పనికొస్తుంది. ఇది చూడండి ఎలా పట్టేసిందో. మనం కొంచెం ఆదమరిస్తే ఇలా పట్టేస్తాయండి. వీటిని ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటూ ఉండాలి. నేను వీటికి మంచిగా కుంకుడుకాయ రసము నానబెట్టేసి కొంచెం సోపు వాటర్ కలిపేసి స్ప్రే చేస్తానండి వీటికి. ఇక్కడ మొక్క ఉందండి, ఇది కూడా సేమ్ సీడ్. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇది చిన్నగా ఉంది, అయినా హార్వెస్ట్ చేసేస్తాను. అక్కడ వేరే వంకాయలనే చూద్దాం పదండి. ఇది
యూజ్ చేసేద్దాం. గుత్తి వంకాయ కూర వండుకోవచ్చు వీటితో చక్కగా. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఈ చెట్టు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇంకా ఉన్నాయి. వాటరింగ్ చేసినప్పుడు కనబడతాయి, మళ్ళీ వచ్చి మనం వెతుక్కుంటూ ఉంటే ఒకటి మిస్ అవుతూ కూడా ఉంటాయి. ఇవి పొడి వంకాయలు చిన్నగా ఉన్నాయి కానీ తీసేద్దాం. ఇంకా ఇక్కడ ఉన్నాయండి. అది చిన్నగా ఉంది. ఇక్కడ చూడండి, టమాటా మొక్కలు పెట్టానండి. ఇందులో సైడ్గా కొద్దిగా ప్లేస్ ఉంటే పాలకూర సీడ్స్ వేసాను. ఏ టబ్లో కొద్దిగా సైడ్కి ప్లేస్ ఉన్నా ఏదో ఒక సీడ్స్ ఆకులు వేసేస్తానండి. ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెర్రీ టమాటాస్ అండి. ఇది చూడండి, బ్రొకోలీ. ఇలానే వస్తుందా? ఇది ముద్దలా వస్తాం అనుకుంటున్నాను, కానీ ఇలా విడివిడిగా వచ్చింది. అంత ఐడియా అయితే నాకు లేదు ఈ మొక్క గురించి. ఇక్కడ ఉన్నాయి. ఇది చూడండి, వైట్ ఫ్లవర్ పిటూనియాస్ ఎంత బాగుందో. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. నేను బీరకాయలు నిన్న హార్వెస్ట్ చేశాను, అది చూడలేదు, మర్చిపోయాను. చేసేద్దాం. అమ్మో నాకు అందదేమో, ఎలాగా? నిన్న చూసుకోలేదు. ఇక్కడ కొత్తిమీర వేసాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ రోజ్ ప్లాంట్లో కూడా వేసాను, రోజ్ టబ్లో కొత్తిమీర చుట్టూ చల్లాను. ఇక్కడ గ్యాప్ ఇచ్చాను కదండి, ఈ గ్యాప్ ఎందుకంటే మనం ఏమన్నా వేస్తే బనానా పీల్స్ కానీ ఏమైనా కూరగాయల తుక్కులు ఇక్కడ ఈ పక్కనే తీసుకుని ఇలా వేయొచ్చు, అందుకే కొద్దిగా ప్లేస్ వదిలేసాను. స్పైసీ లీఫ్ మొక్క అండి, బాగా వచ్చింది కదా. ఇందులో కొద్దిగా ప్లేస్ ఉంటే టబ్లో పాలకూర వేసేసాను, సీడ్స్ బాగా వచ్చింది. ఇది హార్వెస్ట్ చేసేస్తాను ఇప్పుడు. ఇలా హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఒక 10 డేస్కి మళ్ళీ వస్తుంది. ఇక్కడ చూడండి, స్వీట్ లెమన్ మొక్క, ఇది మంచిగా పండిపోయింది, ఎల్లో వచ్చింది. ఇందులో బోల్డని విటమిన్స్ ఉంటాయండి, సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, డైరెక్ట్గా తినేయచ్చు ఇలాగా. ఇక్కడ ఒక వంకాయ ఉందండి, వైట్ వంకాయ. నేతి బీరకాయ ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. క్రాప్ అయిపోయింది, ఇంకా తీసేస్తాను ఈ పాదంతా. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఉండాలి, అయిపోయినాయి, తెంపేసాం. ఇవి బీన్స్ అండి, మొన్న కొన్ని తెంపాను, నేను చూసుకోలేదు. ఇవి ఒకటి అర ఉండిపోతుంటాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ బొబ్బర్లు
మా వారు తెంపారు. ఈరోజు హార్వెస్ట్ వంకాయలు, చెర్రీ టమాటో, బొబ్బరికాయలు, ఒక బీరకాయ వచ్చింది. నిన్న హార్వెస్ట్ చేసుకున్నాను, అందుకే ఇవాళ ఒకటే వచ్చింది. నేతి బీరకాయ ఒకటి ఉంది, అది స్వీట్ లెమన్ అండ్ పాలకూర. టుడేస్ హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.